అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము 34వ కీర్తనని వివరించుకుందాం. ఈ కీర్తనని మనం అనేక సార్లు చదివాం, ధ్యానించాం కూడా. ఎందుకంటే దేవుడు భక్తులు దేవుని ఆత్మచేత నిండుకున్న వారే, వారి అనుభవంలో నుండి దేవుని కొరకు పాడిన అద్భుతమైన పాటలు ఇవి. కాబట్టి మనము ఒక్కొక్క మాటని కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు అందులో మనం ఉన్న గొప్ప జీవాన్ని ఆస్వాదించగలుగుతాం. దేవుని మాటలు జీవం గల మాటలు, అవి మన ఆత్మని జీవింపచేస్తాయి. నరుడు రొట్టె వల్ల బ్రతకడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎల్లప్పుడూ మనం దేవుని మాటలు వినేవాళ్ళమైతే నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాం. ఈ మాటలు శ్రద్ధగా వినే వాళ్ళందరికీ కూడా దీవెనలు కలుగుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దేవుని మాటలు ఆసక్తితో, శ్రద్ధతో, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. అది మనము ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా కూడా ఇలాంటి శ్రద్ధ కలిగి వినే వాళ్ళందరూ కూడా దీవెనలు సమృద్ధిగా పొందుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి మాటలు కూడా దేవుడు ప్రతి వారితో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క మాట ద్వారా దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరమైన మాటలు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. 5వ వచనం, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవు. యేసు ప్రభు తట్టు చూసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సిగ్గునొందరు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి, వారు వెలుగుమయమై ఉంటారు, వారి జీవితాలు నిర్మలంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు సిగ్గుపడవలసిన పని లేదు. తర్వాత దీనులు మొరపెడితేనంట దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమలలో నుండి వారిని రక్షిస్తాడు. దీనంగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. చాలామంది దేవుని దగ్గరకు వచ్చి దేవుడు చేస్తాడా చెయ్యడా అనే సందేహంతో ఉండేవాళ్ళు, ఇలాగ చేస్తే కనుక నేను దేవుడని నమ్ముతాను అనేవాళ్ళు, ఇలాగా దేవుణ్ణి నువ్వు గొప్పవాడవైతే, నువ్వు మంచివాడవైతే ఇది చెయ్యి అది చెయ్యి అనేవాళ్ళు దేవుని నుండి ఎలాంటి మేలుని పొందలేరు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ దీనత్వాన్ని కలిగి దేవుని అడుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు పొందగలుగుతారు. దేవుని దగ్గర జవాబు పొందని ప్రార్థనలే లేవు. అన్ని ప్రార్థనలకి ప్రభు జవాబునిస్తాడు. మనం నిశ్చయంగా దేవుణ్ణి అడిగినప్పుడు మనం సంపూర్ణంగా ప్రతి మంచి ఈవులను పొందుకోగలుగుతాం. అంతేకాదు శ్రేష్టమైనవి, మంచివి, శ్రేయస్కరమైనవి, విశేషమైనవి దేవుని నుండి మనకి లభిస్తాయి. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవా నీవు నీ చిత్తానుసారంగా నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇవ్వండి అని అడిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా మంచివి, దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఉన్నతమైనవి పొందుకుంటారు. అందుకని మన కోరికలు, మన ఆశలు, మన ఇష్టాలన్నీ పక్కన పడేసి దేవా నీ చిత్తమైనది నా జీవితంలో జరిగించండి, నీ చిత్తమైనది నాకు ఇవ్వండి అని అడిగే వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. హల్లెలూయా. 7వ వచనాన్ని చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దేవదూతలు ఎప్పుడూ కావలి ఉంటాయి.
దేవుని బిడ్డలారా, మన మనోనేత్రాలు బాగా తెరవబడినప్పుడు, వెలిగింపబడినప్పుడు ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. మన చుట్టూ దేవదూతల సంచారాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనకు కూడా దేవదూతలు దిగి వస్తారు. ప్రభుని ఆరాధించే స్థలాల్లో దేవదూతలు ఉంటారు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా బలహీనంగా, నీరసంతో, నిస్సత్తువతో, నిరాశ నిస్పృహలతో, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న సమయాలలో కూడా దేవదూతలు మనల్ని బలపరుస్తూ ఉంటారు. మన ప్రార్థనలు జవాబును తీసుకురావడంలో కూడా దేవదూతలు అద్భుతమైన ప్రముఖ పాత్రను వహిస్తాయి. దేవదూతల సహాయాన్ని ప్రతి భక్తుడు కూడా పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అది అందరి అదృష్టం కాదు, కానీ అది భయభక్తులు కలిగిన వారి అదృష్టం. దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక బిడ్డ దేవదూతల సహాయాన్ని ఎల్లప్పుడూ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోనని సమయాలలో దేవదూతలే వచ్చి మనకు సహాయం చేయడానికి దిగి రావడం మనం తప్పకుండా గమనించగలం. ఒక్కొక్కసారి వాటి ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం, ఒక్కొక్కసారి చూడలేకపోతాం కూడా. ఒక యవ్వని బిడ్డ అర్ధరాత్రిలో ఎవరు సంచరించని నిర్మానుష్యమైన స్థలంలో నుండి వెళ్ళవలసి వచ్చిందట. అయితే నడుస్తే అది ప్రమాదకరమైన స్థలం. అయితే ఆ సమయంలో, అర్ధరాత్రి సమయంలో వెహికల్స్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అటువైపు ఈ ఆటోలు సంచరించడం లేదు, తిరగడం లేదు. అయితే ఇప్పుడు నేను ఎలాగవ్వాలి? టైం దాటిపోతూ ఉంది, కంగారు పడుతూ ఉంది. ప్రభా నాకు సహాయం చెయ్యండి అని ఒకసారి దేవుని వైపు చూసి స్తోత్రాలు చెబుతూ ఉంది. ఒక ఆటో వచ్చి తన ముందు నిలబడింది. నిలబడేటప్పటికి ఇంకా దేవుడే పంపించాడని అటు ఇటు చూడకుండా లోపలికి ఎక్కి కూర్చుంది. ఆ ముఖం, ఆటో డ్రైవర్ ముఖం ఎలా ఉందో ఒకసారి గమనించదారి. ఎందుకంటే ఈడు మంచోడా కాదా, త్రాగుబోతా లేకపోతే ఇలాంటి చెడ్డోడా, మొహంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఆ ముఖాన్ని గమనించినప్పుడు కొంచెం ప్రకాశంగా కనబడింది. ఎవరో మంచోళ్ళలాగే అనిపిస్తున్నాడు ముఖాన్ని బట్టి చూస్తే అని చెప్పి ఎక్కేసింది. తర్వాత చేరవలసిన స్థలంలో దిగింది. దిగిన తర్వాత ఆమె డబ్బులు ఇవ్వడానికని తన పర్సు చూసుకుంటూ, ఎంత డబ్బులు అంటే అతడు తన చెయ్యిని ఇలా పెట్టాడు. దాని మీద ఏమని ఉందంటే పేతురు దూత. ఏమనుంది? పేతురు దూత అని. ఎంత గొప్ప విశేషమో చూడండి. దేవుడు మనకి దేవదూతల సహాయాన్ని దేవుడిస్తున్నాడు. ఈ పరిసరాల్లో మనం ఆరాధించే సమయాల్లో మనతో ఆరాధించడానికి దేవదూతలు దిగి వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కసారి చూడగలుగుతాం కూడా, ఆ ప్రత్యక్షతను మనం పొందగలుగుతాం. ఒక్కొక్కసారి మనం గుర్తించలేకుండా కూడా వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని కృపను బట్టి 2 సార్లు నేను ఆ ప్రత్యక్షతను పొందగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఉన్న దేవదూతను నేను చూడగలిగే కృప నాకు కలిగింది. ఒక్కొక్కసారి మనం చూడగలం, ఒక్కొక్కసారి చూడలేము కూడా. కానీ వాటంతటా అవి మనకి పరిచారకులుగా ఉండి మన పనులు చేసుకుని వెళ్ళిపోతున్నాయి. తరువాత మనం చూసినప్పుడు చూడండి, 9వ వచనంలో అంటున్నాడు, దేవుని యందు భక్తి గల వాళ్ళకి ఏది కూడా కొదువు ఉండదు. దేవుణ్ణి 10వ వచనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏది కొదువు ఉండదు, కొదువు ఉండదు, కొదువు ఉండదు, కొదువు ఉండదు. ఈ మాట మీరు ఎల్లప్పుడూ చెప్పాలి. నాకేం కొదువు లేదండి, నాకేది తక్కువ కాలేదండి, ఏది నాకు కొరతగా లేదండి. ఈ మాట దేవుని బట్టి మనం చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం. సామాన్యంగా మనం చూసుకుంటే మన పరిస్థితులు, మన కుటుంబాల్లో ఉన్న కొన్ని ఇరుకు ఇబ్బందులు కష్టాలను చూసుకొని ఏదో తక్కువ ఉంది, ఏదో కొద్దిగా ఉంది అని కంగారు పడుతూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డవైతే, దేవుని యందు భక్తి గల బిడ్డవైతే, దేవుని భయము అంటే ఏంటంటే రహస్యంగా కూడా వ్యక్తి పాపం చేయడు అని. దేవుని భయం గల వారు ఏం చేయరు చెప్పండి? రహస్యంలో కూడా పాపం చేయరు. కొందరు పైకి పాపం చేయరు, కానీ వాళ్ళు లోపల వాళ్ళ ఒంటరి స్థలాల్లో, చీకటి స్థలాల్లో తప్పులు చేసేవారిగా కనబడుతూ ఉంటారు. దేవుడికి భయపడే వాళ్ళు అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో, ఏ సమయంలో, ఎక్కడైనా కూడా
పబ్లిక్లోనే కాదు రహస్యంగా కూడా తప్పు చేయరు అని. అలాంటి వాళ్ళు ఒక అద్భుతమైన మాట పలకగలుగుతారు, కొదువలేదు. ఏమి లేదు చెప్పండి, నాకు కొదువలేదు, ఆయనే నాకు ఆశ్రయం, ఆయన నుండే నాకు అన్నీ లభిస్తాయి అనే వ్యక్తి ఈ మాట గట్టిగా పలకగలుగుతారు, నాకు ఏది కొదువలేదు. అందుకే ఈ రోజు నుంచి మీరు 100 సార్లైనా ఎవరు వినకపోయినా ఆఖరికి మీ మనసుకైనా మీరు చెప్పుకోండి. ఒక్కొక్కసారి మన మాటలు వినడానికి కూడా ఎవరు ఉండరు. అప్పుడు మన ప్రాణానికో మన మనస్సుకో ఈ మాటలు బోధించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవిశ్వాసం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకని మనం గట్టిగా చెప్పవలసిన మాట ఏంటంటే, నాకు ఏది కొదువలేదు. ఈ మాట అందరు ఇప్పుడు చెప్పండి, నాకు ఏది తక్కువగా లేదు, ఏది కొదువుగా లేదు, ఏది తక్కువ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైన ఈ కీర్తనాకారుడు తన అనుభవంలో ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడంటే 12వ వచనంలో, ఎవడైనా మేలు నొందొచ్చు బ్రతకగలవాడు ఎవడైనా ఉంటే కనుక చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో, కీడు చేయటం అని మేలు చేయండి. నోరును మనం ఎంత అదుపులో పెట్టుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు. మన నోట్లో నుండి జీవధారలు బయలుదేరుతాయి, మన నోటి నుండి దేవుని శక్తి బయలుదేరుతుంది, మన నోటి నుండి దేవుని ప్రభావం బయలుదేరుతుంది. కాబట్టి ఈ నోటిని చక్కగా అదుపులో పెట్టుకున్న వ్యక్తి అనేక దినాలు మేలు నొందుచు బ్రతుకుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నోటిని చక్కగా మన స్వాధీనంలో తీసుకుని మనం అదుపులో పెట్టుకొని ఈ నోటితో మంచి మాటలు ఎల్లప్పుడూ పలికేవారిగా ఉంటే గనుక మీ నోటిని ద్వారా మీరే బ్రతికేస్తారు అంటున్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలుగా మనము జీవంగల దేవుని సంఘములో ఉన్న ఆయన పిల్లలుగా మనం ఎలా జీవించాలి అనే విషయాలు రాయడానికి జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలును దేవుడు ప్రేరేపించాడు. అందుకనే పత్రికలు అపోస్తలుడైన పౌలు ఎక్కడుండి రాస్తున్నాడు అంటే, క్రీస్తు ఖైదీగా జైలులో ఉండి సంఘ బిడ్డలు ఏ రీతిగా జీవించాలి అనే విషయాలను రాస్తూ ఉన్నాడు. నా బంధకాలలో ఉండి నేను మీకు ఈ లేఖలు రాస్తున్నాను అని చెప్పాడు. రోమా పత్రిక, కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి, దెస్సలోనికా పత్రిక, తీతు పత్రిక, హెబ్రీ పత్రిక, ఇవన్నీ పత్రికలు ఎక్కడి నుండి రాస్తున్నాడు అంటే, తాను ఒక ఖైదీగా జైల్లో ఉండవలసి వచ్చి ఆ జైల్లో ఉండే సంఘస్థులు ఎలా ఉండాలి, దేవుని రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలైన వారు ఎలా ఉండాలి, దేవుని చేత విమోచించబడిన ఆయన బిడ్డలు ఎలా ఉండాలి అని చక్కగా పత్రికలు వ్రాసాడు. అందుకనే ఒక దేవుని బిడ్డ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా పత్రికలు చక్కగా చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే ఆయన మాటలు నీకు జ్ఞానాన్ని ఇస్తాయి, తెలివినిస్తాయి. దేవుని బిడ్డలారా, వెలుగునిస్తాయి మీ జీవితాలకి. అమ్మ, నేను ఇలాగా మాట్లాడాలి, ఇలాగ ప్రవర్తించాలి, ఇలా జీవించాలి అనే చక్కటి సత్యములో జీవించగలుగుతారు. క్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డల మనం, ఆయన పిల్లలమై ఉన్నాం, ఆయనకు వారసులమై ఉన్నాం, పూర్తిగా దేవునికి చెందిన వారమై ఉన్నాం. కాబట్టి చూడండి, ఒక మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షణలో బోధలో పెంచుతాడట. అందుకని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకి, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించిన తండ్రి, ఆయన పరమ తండ్రిగా మనకి కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన శిక్షణలో ఆయన బోధలో పెరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అనే విషయాలు ఎల్లప్పుడూ కూడా ఆకలింపు చేసుకోవడానికి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీ ముందు పెట్టుకొని అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన పత్రికలు అన్నీ కూర్చుని చక్కగా చదవగలిగితే దైవ జ్ఞానం అబ్బుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి ఉదయమే లేవగానే పేపర్ చదివే అలవాటు ఉండేది అప్పట్లో, ఇప్పట్లో కాదు. ఇప్పుడు చక్కగా ఎదురుగుండా ఉదయమే లేకగానే సెల్ ఫోన్ కనబడుతుంది కదా. దేవుని బిడ్డలారా, అయితే నీకు ఉదయమే లెగిసి దేవుని వాక్యం చదివితే దైవికమైన జ్ఞానం తెలుస్తుంది. దేవుని మాటలు నీ గుండెల్లో భద్రపరుచుకుంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది, అందులో నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులో, ఆ సత్యములో, ఆ నిత్యమైన మాటలలో దేవుని బిడ్డలైన వారు నడవగలుగుతారు. అందుకని అంటున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయము. దేవుని బిడ్డలారా, ఎంతగా ఒక వ్యక్తికి నీ ద్వారా కీడు కలగకుండానట్లు దేవుని బిడ్డలైన వారు ఎల్లప్పుడూ చూసుకోవలసిన ఒక విధానం. దేవునికి స్తోత్రం. నా ద్వారా ఇతరులకు కీడు కలుగుతుందా, మేలు కలుగుతుందా, ఇది పరిశీలించుకోవడంలో ప్రతి వారు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం ఏది విత్తుకుంటామో అదే కోసుకుంటాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నా ద్వారా అందరికీ మేలే జరగాలి కానీ నా ద్వారా ఎవరికి కీడు జరగకూడదని చూసుకోవాలి. ఎందుకంటే అలాగా ఒకవేళ నువ్వు ఇతరులకి కీడు చేసే వ్యక్తి అయితే తిరిగి నీవు ఆ కీడును అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, కీడు చేయకూడదు. కీడు అనేది దరిదాపులకి రాకూడదు. నా జీవితం ద్వారా అందరూ మేలే పొందాలి, అందరూ సంతోషమే పొందాలి, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. మన ప్రార్థనలు ఇలాగే సాగుతాయి. అంతేకాదు మన చేతలు, మన మాటలు కూడా ఈ రీతిగానే కొనసాగింపవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీవు ఇతరులు పాడైపోవాలని, ఇతరులు నాశనమైపోవాలి అని నీవు ఏనాడైనా నీ హృదయంలో తలస్తే అది దెయ్యపు తలంపై ఉంది. దాని ద్వారా వాళ్ళకి నష్టం కలగదు కానీ నీకే అది భయంకరమైన నష్టాన్ని కలుగచేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నా ద్వారా అందరూ మేలే పొందాలి కానీ కీడెవరు పొందకూడదు అనే విషయాన్ని చక్కగా హృదయంలో పెట్టుకున్న వారై ఉండాలి. హల్లెలూయా. తరువాత చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తన సంఘానికి చెప్తున్నాడు, మీరు ఒకరికొకరు అవయవాలై ఉన్నారు, మీరందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళై ఉన్నారు, మీరందరూ సహోదరులై ఉన్నారు. ఒకరికి విరోధంగా ఒకరు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు. సంఘంలోకి వచ్చిన దేవుని బిడ్డలందరూ సత్యాన్ని పలికేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సహోదరుడితో, సహోదరితో నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటే దానికి పర్యావసానాన్ని మనమే అనుభవించాలి. ఇవన్నీ మాటలు ఏంటంటే, నీవు ఏదైనా ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని నీవే అనుభవిస్తావు. ఈ విషయంలో ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించడానికి పిలువబడ్డాం, అందరినీ ప్రేమించడానికి పిలువబడ్డాం. ఆ ప్రేమ మనకి చెందింది కాదు, దేవుడే ఆ ప్రేమను మనలో పోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మంచి స్వభావాన్ని దేవుడే మనకు కలుగు చేస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఏం చేస్తూ ఉంది అంటే మన హృదయాలలో కృమ్మరింపబడుతుంది. ఒక్క వ్యక్తికి విరోధంగా నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ నష్టాన్ని, ఆ కీడుని నీవు అనుభవిస్తావు అనేదాన్ని ప్రతి వారు వారి మనస్సులో గుర్తించుకోవలసిన విషయమై ఉంది. దేవునికి స్తోత్రం.
నేను భలే కీడు చేశానులే, భలే అబద్ధం ఆడానులే, వాళ్ళని భలే నష్టపరిచానులే, వారి పేరుని భలే చెడ్డ చేశానులే, భలేగా వారి చాటున భలేగా మాట్లాడానులే అనుకుంటారు. కానీ దాని నష్టాన్ని నీవే అనుభవించవలసి ఉంటుంది. అందుకనే ప్రతి వారు కూడా ఈ విషయంలో భయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి ఎంత చక్కగా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడో చెప్పండి. ఆయన పిల్లలుగా ఒక చక్కటి ప్రవర్తన కలిగి మంచి జీవితాన్ని జీవించాలి అనుకుంటున్న మన తండ్రి మనకి అనేక విషయాలని ఈ పత్రికల ద్వారా అందచేశాడు. ఈ పత్రికల ద్వారా మనకి అనేక సత్యాలను తెలియచేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా సత్యాన్ని వినేవారిగా ఉండే హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఆవరించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆదికాండం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో జలముల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు. ఎక్కడ అల్లాడుతున్నాడు చెప్పండి? జలముల మీద. అందుకనే పరిశుద్ధాత్ముడి గురించి యేసుక్రీస్తు ప్రభువారు పండుగ దినమైన, మహాపండుగ దినమైన అంచె దినాన ఒక అద్భుతమైన మాట పలుకుతున్నారు. దప్పిగల వాళ్ళలారా వచ్చి ఉచితంగా జీవజలాలు తీసుకోండి. మీ కడుపులో నుండి జీవధారలు బయలుదేరుతాయి. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత సంపూర్ణంగా నింపబడగలుగుతారు. పరిశుద్ధాత్మలో క్రమమైన జీవితాన్ని, చక్కటి జీవితాన్ని జీవించగలుగుతారు. ఒక్క మాట ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఇతరులకి ఏం చేయాలి అనుకుంటున్నావో దానిని నీవు అనుభవిస్తావు. కాబట్టి ఎవరికి నేను అందరికీ మంచే చేస్తాను, అందరికీ మేలే చేస్తాను అనే మనస్తత్వం నీలో ఉండగలిగితే దేవుని బిడ్డ నీ రోజులన్నీ మంచిగా ఉంటాయి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి మాదిరి ఇదే. ఆయన బాగా కొట్టబడి వాళ్ళ చేత దూషించబడి అపహసించబడి కూడా వాళ్ళ మంచిని, వాళ్ళ క్షేమాన్ని ఆయన కోరుకున్నాడు. అందుకనే చివరిగా ఆయన పలుకుతున్న ప్రార్థన ఏంటి అంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. హల్లెలూయా. లోకమంతటికి మంచి జరగాలి అని చూసిన మన తండ్రి బిడ్డలమా, ఆ గొప్ప తండ్రి బిడ్డలం, ఆ గొప్ప మనస్సు దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఆ గొప్ప హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా నేను ఇతరుల ఎడల ఏ ఆలోచన కలిగి ఉన్నాను అనే ఆలోచన ప్రతి వారు కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే మనం మంచిగా ఉండేవాళ్ళమే కాదు, మనం బుద్ధిగా ఉండేవాళ్ళం కాదు, ఇతరులకి మన ద్వారా మేలు జరగడానికి ఎల్లప్పుడూ చూచుకునేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చేతలు, మన మాటలు, మన ప్రార్థనలు అన్నీ కూడా లోకానికి ఏం చేస్తున్నాయి? మేలుని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయి. కాబట్టి అలా తీసుకొచ్చే దేవుని బిడ్డలు నిత్యం మేలు నొందుతూ అనేక దినాలు బ్రతుకుతూ దేవుడు సమాధానముతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. ఇప్పుడు యేసునామములో ప్రతిష్ఠించబడుదురుగాక, యేసునామములో అభిషేకింపబడుదురుగాక, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురుగాక. అందరికీ నా ద్వారా మేలు, సమాధానం, ఆనందం కలగాలని ఆ మంచి హృదయముతో ఇక నుండి యేసునామములో నడుచుకొందురుగాక. అభిషేకించండి రాజా. నీ బిడ్డల చేతులు అభిషేకింపబడునుగాక, నోరు అభిషేకింపబడునుగాక. అనేకులకి పెట్టేలాగా వారి అయ్యా తండ్రి ధనము అభిషేకింపబడునుగాక. యేసునామమున ధనం వచ్చే ద్వారాలు తెరవబడునుగాక. పెట్ట దీవెన కలుగునుగాక, ఇచ్చే దీవెన కలుగునుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.